హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై రివ్యూస్. నేను మీ సుధీర్. లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అండ్ లేటెస్ట్ అప్డేట్ ఏందా అనుకుంటున్నారా? వీకెండ్ అండి, ఇంకేముంటుంది, ఎలిమినేషనే కదా. ఇంట్లో నుంచి ఆరుగురు ఉన్నారు నామినేషన్స్లో. ఆరుగురులో ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎవరు సేవ్ అయ్యారు అనేదే కదా మనకి ఇప్పుడు మెయిన్ అప్డేట్. సో ఈ ఆరుగురులో కెప్టెన్ అయ్యి సుమన్ గారు సేవ్ అయిపోయారు. హై ఓటింగ్స్తో తనుజ గారు సేవ్ అయిపోయారు. ఉన్న నలుగురు డీమన్ పవన్, రీతు, రాము, భరణి గారు, వీళ్ళ నలుగురికి ఆల్మోస్ట్ దగ్గరగా అంటే 1% తేడాలో ఉండిపోయారు. అండ్ ఫైనల్గా డిమన్ పవన్, రీతు గారు కూడా సేవ్ అయిపోయారు. టగ్ ఆఫ్ పడింది భరణి గారికి, రాముకి. వీళ్ళిద్దరిలో నుంచి ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఒకవేళ మనం ఇచ్చిన ఓటింగ్స్ ప్రకారం ఎలిమినేషన్ చేస్తారా? ఒకవేళ ఎలిమినేషన్ అనౌన్స్ చేసిన పలానా వ్యక్తి ఎలిమినేట్ అయ్యారని అనౌన్స్ చేసిన ఇమాన్యుల్ దగ్గర పౌరాస్త్రం ఉంది కాబట్టి ఏమన్నా పౌరాస్త్రం వాడారా? ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. సో కానీ ఫైనల్గా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన పర్సన్ భరణి గారు. భరణి గారు ఆల్ ద బెస్ట్ అండి. కానీ ఎలా ఇచ్చారంటే చాలా విచిత్రంగా ఉంది ఆడియన్స్ ఇచ్చిన రిజల్ట్. ఎందుకంటే భరణి గారికి ఇంట్లో చుట్టుపక్కల ఉన్న బాండింగ్స్ ఎక్కువ కదా. ఆయన్ని చూసి ఏమనిపించిందంటే జనాలకి, అరే ఈయన సొంత ఫ్యామిలీ మిస్ అయ్యి ఇక్కడ బాండింగ్స్ పెంచుకుంటున్నారేమో అని అనుకొని పాపం ఆయన పెద్ద ఎందుకు ఆయన అట్లా బాధ పెట్టడం అని చెప్పేసి చూడలేక బాధపడుతూ ఆయన బయటికి పంపించేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్